పిలిచలేదా? వాళ్ళు రాలేదా? అధికారం రాకపోయినా అధికారులు లేకపోకుండా తీర్మానం ఖచ్చితంగా చెప్తుంది. ఐఎమ్ ద సుప్రీం ఆఫ్ మేయర్ కార్పొరేషన్. నా తీర్మానమే లాస్ట్ ఫైనల్. మేము అజెండా కండక్ట్ చేశాం. అధికారులు హైకోర్టు యొక్క ఆదేశాలను ఉల్లంఘించారని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉల్లంఘించినారు కదా. సో ఈ అంశం పైన మీరు ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశం? ఖచ్చితంగా కంటెంప్ట్ కోర్టుకు వెళ్తాను. అధికారులు సో ముగ్గురు అధికారులు మీరు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సో దీని మీద యాక్షన్ ఎలా ఉంటుంది? ఒకటి రమేష్, ఇప్పటి వరకు 2024 ఎన్నికల తర్వాత ఈ రోజుకి 1 సంవత్సరం 5 రోజులు అయింది అనుకుంటా. మా జనరల్ ఫండ్, మా కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు ఎన్నికైన మేము ప్రజాప్రతినిధులను పిలిచకుండా, నన్ను మేయర్గా ప్రథమ పౌరుని పిలిచకుండా, కార్పొరేటర్గా ఆ డివిజన్ ప్రథమ పౌరుని పిలిచకుండా అధికారులు అటెండ్ కాకుంటే ఎట్లా చేస్తారు ఓపెనింగ్? అధికారులు ఓవర్లుక్ చేసే కదా చేసేది. ఎన్ని అవమానాలు పడాలి మా వాళ్ళు. ఎప్పుడు ఇంతవరకు జర్రా. ఇంతవరకు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. జిల్లా పరిషత్ చైర్మన్గా మేము 25 మంది 26 మంది మేము జెడ్పీటీసీలం, 25 తెలుగుదేశం, 9 మంది శాసనసభ్యులు, 3 ఎంపీలు. ఆ రోజు వాళ్ళందరూ గౌరవం ఇచ్చి ఏ జెడ్పీటీసీకి ఆ జెడ్పీటీసీకి గౌరవము అన్నీ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది, ఒక నియంత పరిపాలన జరుగుతుంది.